హలో, పెద్ద మనుషులు, పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు. సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం. మీకు కావాలంటే మీరు వీడియోను ఆపవచ్చు. సందేహాస్పదమైన కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మీరు నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము. మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము. వాల్మార్ట్ ఐఎన్సి టికర్ WMT. ఈ సమీక్ష మే 17, 2025 నాటికి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ వాల్మార్ట్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. రీటైల్ ప్రోడక్ట్ 35 సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి. ఇది చాలా ప్రతినిధి. సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం 10 పాయింట్లలో 0.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1 పాయింట్. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు 1.9 అని మేము చూస్తున్నాము. కంపెనీకి 0.5 స్కోరుకు వ్యతిరేకంగా వాల్మార్ట్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. వాల్మార్ట్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల షేర్లను చూస్తున్నాము. వాల్మార్ట్ ఐఎన్సి 64.1% మార్పును చూపించింది. 46.4% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది దేనిని నిశ్చయంగా నిరూపించదు, కానీ ఇది పరిగణనలోకి తీసుకోవలసిన వాస్తవం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాల్మార్ట్ ఐఎన్సి మొత్తం $785.92 బిలియన్. 1472 బిలియన్ ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో వాల్మార్ట్ ఐఎన్సి 53.377% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు. కంపెనీ పుస్తక విలువ 94 బిలియన్లు. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $186 బిలియన్లు. వాల్మార్ట్ ఐఎన్సి 48.524% ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. వాల్మార్ట్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 53.377%. పుస్తకం విలువ 48.524%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 9% తక్కువ. కంపెనీ మార్కెట్ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది -1 పాయింట్. అధ్యయనంలో ఉన్న కంపెనీకి 72.311 బిలియన్ల అప్పులు ఉన్నాయి. బుక్ క్యాపిటలైజేషన్కు రుణ బాధ్యతలు మూలధనంలో 80% ఉన్నాయి. కంపెనీ రుణ స్థాయి అంచనా ఆమోదించదగినది 0 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 41.8. 39.9 ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే 5% ఎక్కువ. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. గత 12 నెలల లాభం $18,817 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన లాభం 23.4 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఇప్పుడు కంటే 24.4% ఎక్కువ. ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 1.1. ఉపవర్గం 1లో సగటు ఉపవర్గం కంటే 10% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క అంచనా ఆమోదించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం 685.010 మిలియన్లు.
తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి 819,180 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుతం కంటే 20% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచిక అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలో సగటు 2.4%తో ఉపాంతత 2.7%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 0.3%. ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోల్చితే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 52.921%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 1% తక్కువ. మరియు ఈ వాస్తవం కంపెనీ స్టాక్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది. వాల్మార్ట్ ఐఎన్సి చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $374,000 సమానం. ఉపవర్గానికి ఇది $371,000. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 0.8%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం $9,000. ఉపవర్గం సగటు 93,000. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 4%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు 326,000. ఉపవర్గంలో $382,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 17%. ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు పాస్ చేయదగినవి 0 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 1.1% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 1.8%. ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 60% స్థాయిని చూపుతుంది. వాల్మార్ట్ ఐఎన్సి ఉపవర్గం కోసం RSI స్థాయి 14 60%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి. వాల్మార్ట్ ఐఎన్సి కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $98.25. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $109. ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 11%. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. ఇది అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్. ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా బహిరంగంగా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా వాల్మార్ట్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు. ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్